ఏమంటారు, నిజమేనా? అంటార్కిటికాకి సబ్స్క్రైబర్స్ మనీతో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగి ఇప్పుడు నేను అడగలేదు ఎవరిని అని అంటున్నాడు అని అన్నారు. ఆబ్వియస్ గా క్రూజ్ లోకి వెళ్ళడానికి దానికి వెళ్ళడానికి డబ్బులు కూడా అడుక్కున్నాడు వీడు. మీకొకటి తెలుసా, బెట్టింగ్ యాప్స్ ట్రేడింగ్ యాప్స్ కూడా చేశాడు, షేర్ మార్కెట్ యాప్స్ చేశాడు, షేర్ మార్కెట్ వీడియోస్ చేశాడు. వీడు వీడు చేయాల్సిన క్రైమ్స్ అన్ని చేసి పత్తి గింజలాగా యాక్ట్ చేసే అదవీడు. బెట్టింగ్ యాప్స్ చేశాడా? మరి బెట్టింగ్ యాప్స్ మీద నేను ఫైట్ చేశాను అన్నాడు. బెట్టింగ్ యాప్స్ మీద ఫైట్ చేయబట్టి ఇంకొంతమంది అభిమానించారు. ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడు. వాడి బొంద ఎప్పుడైతే వాడికి ఇంకొకరికి ఎవరికన్నా పాపులారిటీ వస్తే వాడికి అది భరించలేడన్నమాట. బెట్టింగ్ యాప్స్ మీద ఎప్పుడైతే ఇది ఇష్యూ సజ్జనార్ గారు వారికి వెళ్ళి, సజ్జనార్ గారు పర్సనల్ గా తీసుకొని ఆయన ఎప్పుడైతే కామెంట్స్ చేయడం మొదలు పెట్టారో, ఆయన ఎప్పుడైతే ఆ వీడియోస్ చేసిన వాళ్ళ మీద కేసెస్ ఫైల్ చేయడం మొదలు పెట్టారో, నేను ఎప్పుడైతే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసానో, మన బిగ్ టీవీలో 2-3 సార్లు డిబేట్ ఎప్పుడైతే అయ్యిందో, అలానే మన టీవీ 9 ప్రతి ఒక్క దాంట్లో ఎప్పుడైతే మీడియా అటెన్షన్ వచ్చిందో, అమ్మో ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడితే డెఫినెట్ గా నాకు డబ్బులు వస్తాయి, అవన్నీ మిలియన్స్ లో వెళ్తాయి అని పథకం వేశాడు. అనుకున్నట్టే ఎక్కువగా వచ్చింది. వాడందులో తిట్టాల్సింది ఎవరిని? ప్రభుత్వాలని, లేకపోతే అది అలౌ చేసిన ట్రాయ్ని, లేకపోతే అది అలౌ చేసిన నోడల్ ఆఫీసర్స్ ని, లేకపోతే ఆ నిర్వాహకుల్ని, ఆ బెట్టింగ్ యాప్ ఓనర్స్ ని. దాన్ని ప్రచారం చేసిన వాళ్ళ అమ్మ ఏం చేసింది, వాళ్ళ చెల్లెళ్ళు ఏం చేశారు?